హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తున్నాం. ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుండేవాళ్ళం. రైట్ నో మనం ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు, తీసుకునే ఫుడ్ కావచ్చు, ఎక్కువగా పెయిన్ సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నాం. రైట్ నో నాతో పాటు డాక్టర్ నరేష్ గారు ఉన్నారు. 10 years నుంచి హోమియోపతిలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా, అలాగే కిడ్నీలో స్టోన్స్ గురించి, సైనస్ గురించి బోల్డ్ అండ్ టాపిక్స్ చెప్పడానికి రైట్ నో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కువగా ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తుంటే కామన్గా చెప్పే పాయింట్ ఏంటంటే పెయిన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఇష్యూస్తో బాధపడుతున్నామని చెప్తున్నారు. ఏజ్తో సంబంధం లేదు, ప్రొఫెషన్స్తో సంబంధం లేదు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్లనో, లేదంటే హార్డ్ వర్క్ చేయడం వల్లనో మాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. ఎందుకు వస్తున్నాయని ఫస్ట్ ఆ క్వశ్చన్ అయితే రేజ్ చేస్తున్నారు. యాజ్ ఎ డాక్టర్గా హోమియోపతిలో చాలా ఇయర్స్ నుంచి ఎంతో మందిని ట్రీట్ చేస్తున్నారు. నవేడేస్ ఎందుకు మనం ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎందుకు చూస్తున్నాం? సాధారణంగా మన విలేజ్లో పీపుల్ కానీ, సిటీలో పీపుల్ కానీ వాళ్ళు వర్క్ చేసే విధానంలో కూడా కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. అయితే మొత్తానికి చూస్తే బ్యాక్ పెయిన్లో ఎందుకు వస్తుంది అంటే మనకు వెన్నుపూసల దగ్గర ఉన్న కొంచెం నరాలు అనేవి ప్రెస్ కావడం వల్ల బ్యాక్ పెయిన్ డెవలప్ అవుతుంది. దీనికి కారణాలు ఏముంటాయి సాధారణంగా అంటే వెన్నుపూసల మధ్యలో ఉన్న కండరాలు అనేవి కొంచెం ప్రెస్ కావడం వల్ల అది ఒక కారణం. దాన్ని హెర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం అంటాం సాధారణంగా. అయితే దాంతోపాటు ఏమేస్తుందంటే మెకానికల్ ప్రాబ్లం, అంటే మనం ఎప్పుడైనా హెవీ వెయిట్ లేపినప్పుడు లేకపోతే హెవీ డ్రైవింగ్ చేసినప్పుడు ఇక డిస్క్ అనేది పక్క జరుగుతుంది. అది కామన్గా జరిగేది. తర్వాత మనం తినే ఫుడ్, తర్వాత ఏజ్ తగ్గట్టు వచ్చే బాడీలో చేంజెస్ వలన, బోన్స్లో చేంజెస్ వలన కొంచెము మనకు బోన్స్లో డెన్సిటీ అనేది తగ్గి కూడా బ్యాక్ పెయిన్ అనేది కామన్గా ఇవి మూడు ఉంటాయి. సో దీంట్లో మనం ప్రధానంగా చూసేది ఏంటంటే, ఎక్కువ చూసేది డిస్క్ ప్రాబ్లం అందరు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. సో ఎవరి దగ్గర చూసిన ఎంఆర్ఐ రిపోర్ట్లు కానీ, ఎవరి దగ్గర చూసిన సిటీ రిపోర్ట్లో బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు. సో దీంట్లో ప్రధానంగా మనకు వచ్చేది ఏంటంటే మెకానికల్ ప్రాబ్లమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే హెవీ వర్క్లో కానీ, లోడు అంటే ఫిజికల్ వర్క్ చేసినా అది ఒకటి డెవలప్ అవుతుంది. మెకానికల్ ప్రాబ్లం అంటే డ్రైవింగ్ ఎక్కువ చేయడం, లాంగ్ స్టాండింగ్ వెయిట్ లిఫ్ట్ చేయడం, ఇట్లాంటి వల్ల కూడా కొందరు డెవలప్ అవుతుంది. కొందరు ఏమైందంటే హెర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. హెర్నియేటెడ్ డిస్క్ అంటే సడన్గా వాళ్ళు చేసే మూమెంట్స్ వల్ల, సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ ఉన్న కండరం కదిలితే మామూలుగా హెర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. కొందరులో ఏం చేస్తారు, విలేజ్లో కానీ మనం తినే ఫుడ్లో చేంజెస్ అనేవి అప్పుడంతా లేదు. సో అప్పుడంతా మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఫుడ్ కానీ అంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు కాబట్టి, సో 70-80 yearsలో వచ్చే ప్రాబ్లమే మనకి 40-50లో కూడా 30లో కూడా వస్తుంది. సో యంగ్ పీపుల్స్లో కూడా మనం బ్యాక్ పెయిన్ అనేది రేజ్ అవుతూ ఉంది. సో ఎందుకు వస్తుందంటే మనం తినే ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ అనేవి చేసుకోవాలి. దాంట్లోనే ఉంటే మనము రెగ్యులర్ ఫుడ్తో పాటు కొంచెం క్వాలిటీ ఫుడ్ అనేది తింటేనే మన దాంట్లో బ్యాక్ పెయిన్. లేకపోతే బోన్ డెన్సిటీ అనేది 50-60 yearsకి వచ్చే డెన్సిటీ తగ్గే ప్రాబ్లము మనకు 30-40 years కూడా తగ్గుతుంది. అయితే నరేష్ గారు, ఇప్పుడు అల్లోపతిలో కానీ హోమియోపతిలో కానీ మెయిన్గా బ్యాక్ పెయిన్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే కామన్గా ఒక పాయింట్ చెప్తున్నారంట, లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. అంటే ఫస్ట్ ఫుడ్ అనేది చాలా కేర్ఫుల్ ఉండాలండి. ఇప్పుడు అందరూ జాబ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ఉండే వాళ్ళ వరకు కూడా హోమ్ మేడ్ అనేది తక్కువైపోయింది. ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కూడా అంటే బోన్కి సరైన ప్రోటీన్ అందకపోయినా కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. ఇది నిజమా? అది యాక్చువల్లీ మనం తినే ఫుడ్లో రెగ్యులర్ ఫుడ్తో పాటు మనం కనుక కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ, మిల్క్ ఒకటి, విటమిన్ D3 సంబంధించిన, కాల్షియం సంబంధించిన ఫుడ్ అనేది తీసుకోగలిగితే కంపల్సరీ ఇవి ఎప్పుడైతే 70 ఏజ్ తర్వాత రేజ్ అయ్యో అప్పుడే రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ 40లో 30లో కూడా రేజ్ అవుతుంది అంటే మనం రెగ్యులర్ తినే ఫుడ్లో దీన్ని మిస్ చేస్తున్నాం అనే ఉద్దేశం. టీ రెగ్యులర్గా తీసుకుంటాం, కాఫీ తీసుకుంటాం, ఏదో సమ్ స్పైసీ డ్రింక్స్ తీసుకుంటాం, బయట ఫుడ్, సో ఏమన్నా తీసుకుంటాం. బట్ దాంట్లో అవి కాకుండా మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఫుడ్ ఒకటి, తర్వాత మిల్క్ ఒకటి, సో బాదం సంబంధించిన ఫ్రూట్స్ ఒకటి, హెల్దీ ఫుడ్ కనుక తీసుకుంటే కంపల్సరీ దీన్ని బోన్ డెన్సిటీ మనకు ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమైందంటే విటమిన్ D3 డెఫిషియన్సీ అనేది రాదు. సో మోస్ట్ కామన్ ప్రాబ్లము విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అనేది బాగా సతాయిస్తుంది. అది అటు సర్జరీ ద్వారా రికవర్ చేయలేము, ఇటు మెడిసిన్స్ వేసి కూడా రికవర్ చేయలేము, బాగా సతాయించే అవకాశం ఉంటుంది. సో విటమిన్ D3 అనేది వల్ల వచ్చే డెఫిషియన్సీ అనేది బిగ్ రోల్, బ్యాక్ పెయిన్లో అనేది బిగ్ రోల్ అనమాట. సో విటమిన్ D3 అనేది మనము కరెక్షన్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. విటమిన్ D3కి సంబంధించిన డైట్ అనేది సో కంపల్సరీ మనం ఇచ్చే రెగ్యులర్ ఫుడ్లో తీసుకోవాలి. దాంట్లో రెగ్యులర్ మనం చూసేది మష్రూమ్స్,
ఫిష్, ట్యూనా ఫిష్ fish. మిల్క్ ఇట్లాంటివి తీసుకుంటే తొందర కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకి తొందర కవర్ అవుతాయి, వెజ్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వెజ్ వాళ్ళలో నాన్ వెజ్ తీసుకోకుండా ఉంటారు కాబట్టి కొంచెం దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. పన్నీర్ బటర్ లాంటివి తీసుకుంటే కూడా మనకు విటమిన్ D3 కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ చాలా సివియర్. సో అది ఇంటోలరబుల్, దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది ఒక్కొక్కసారి. కొంతమంది ఏంటంటే బైక్ డ్రైవ్ చేస్తుంటారు సార్, మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు. కొంతమంది లాంగ్ జర్నీస్ చేస్తుంటారు, 1 hour 1.5 hour కూడా జర్నీస్ చేస్తుంటారు. వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుందని ఈ మధ్యకాలంలో ఎక్కువగా చెప్తున్నారు. అంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా, లేదంటే వాళ్ళ డెన్సిటీ తగ్గిపోతుందా, కండరాల్లో ఉన్నటువంటి ఆ పటిష్టత తగ్గిపోతుందా? యాక్చువల్లీ ఇది మెకానికల్ ప్రాబ్లం అంటాం. డిస్క్ ప్రాబ్లం ఒక మెకానికల్ కారణంగా చెప్పుకోవచ్చు. మెకానికల్ కారణం అంత ఏంటంటే మనము చేసే పనుల వల్ల డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ 4-5 hours కనుక కరెక్ట్ పొజిషన్లో లేకుండా ఇట్లా కూర్చోవడం, సిట్టింగ్ విధానం తేడా వస్తే అది బ్యాక్ పెయిన్ పట్టేస్తుంది, మన కండరం పట్టేస్తుంది. అది దాన్ని కరెక్షన్ చేయడానికి మనం ఏదో మసాజ్ చేసి ఏదో చేసి నెగ్లిజెన్స్ ఉంటాము. సో కంటిన్యూగా ఉంటుంది, దాన్ని కాన్స్టెంట్గా క్రానిక్ డిసీజ్ లాగా తీసుకెళ్తాం, క్రానిక్ బ్యాక్ పెయిన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనం బ్రేక్ కట్టలు కానీ ఏదైనా గుంతలు ఉన్నప్పుడు కానీ రోడ్ల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం స్లోగా వెళ్ళాలి. స్లో వెళ్ళకుండా ఏమవుతుందంటే ఒకేసారి ఎత్తేయడం వల్ల మన డిస్క్లో ఉన్న మేనేజ్మెంట్ అనేది తప్పిపోతుంది కండరం. సో అప్పుడు మనకు నరువు కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నరువు కంప్రెస్ అయితే కంపల్సరీ బ్యాక్ పెయిన్ సెట్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మెకానికల్ సింపుల్గా మనం వెళ్ళే డ్రైవింగ్లో కానీ, కూర్చునే విధానంలో కానీ, వెయిట్ లిఫ్ట్ చేసే విధానం కానీ ఒకేసారి సడన్గా లేకపోతుంది. మనం సడన్గా లేపితే అయితే పట్టేస్తుంది. సో అది మెకానికల్. సో ఇట్లా మన మెకానికల్ ప్రాబ్లం వల్ల కూడా బ్యాక్ పెయిన్ ఛాన్సెస్ అయితే రెగ్యులర్గా. సో యంగ్ పీపుల్ ఓవర్ అయితే దోస్ హూ ఆర్ డైలీ 100 to 150 kilometers కూడా డ్రైవ్ చేసుకొని డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు. బట్ దాంట్లో వాళ్ళ కంపల్సరీ డెవలప్ అయ్యేది బ్యాక్ పెయినే ఉంటుంది. ఎందుకంటే సిట్టింగ్ విధానం, ఆ బైక్ మీద మనం కూర్చునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. సో లేదు మనం ఒక 20 kilometers కనుక డ్రైవ్ చేసి రిలాక్స్ తీసుకుంటున్నాం, మనం కొన్ని రోజులు మళ్ళీ కాసేపు డ్రైవ్ చేస్తున్నాం అనుకో, ఓకే. కాన్స్టెంట్గా మనం అదే ఈవెన్ కార్లో కానీ మనం వెళ్ళేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ పొజిషన్లో కూర్చోవద్దు, స్ట్రైట్గా కూర్చోవడం నేర్చుకోవాలి, కొంచెం మంచి పొజిషన్లో డ్రైవింగ్ చేసుకోవాలి. నువ్వు ఎగ్జాస్ట్ అయినప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి. సో కాన్స్టెంట్గా మనం మన లంబార్ మీద ఏరియా మీద మనం స్ట్రెస్ పెట్టడం వల్ల, ఆ ప్రెషర్ పెట్టడం వల్ల కంపల్సరీ బ్యాక్ పెయిన్ రావాలి. ఇది మెకానికల్ ప్రాబ్లం. ఇప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉంటే చాలా ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ మూమెంట్ బాడీలో లేదు. కానీ లేవంగానే బెడ్ నుంచి లేవడానికే చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక రకమైన బద్ధకంతో పెయిన్ వస్తుంది, ఫ్రీగా బాడీ కదలట్లేదని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటారు అసలు? రైజింగ్ ఫ్రమ్ బెడ్ ఉందంటే అది చిన్నగా మన బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందంటే కంపల్సరీ ఎక్కడ మనము దానికి కారణం వస్తుందో దాన్ని గుర్తించాలి. ఐదర్ మెకానికల్ అవుతుందా, లేదు మనం ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా హెవీ వర్క్ వల్ల వచ్చిందా, లేకపోతే నిజంగా స్ట్రెస్ వల్ల వచ్చిందా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకుంటే బెస్ట్. లేదంటే అది రైజింగ్ ఫ్రమ్ బెడ్ వస్తుందంటే కంపల్సరీ అది స్టిఫ్నెస్, మజిల్ బోన్స్ కానీ మన వెన్నుపూస పట్టేసినట్టే. అప్పుడు మనం నర్వ్ కంప్రెస్ అవ్వడం మొదలు పెడితే మనం కంపల్సరీ ఆ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ కారణం ఏందో మనం గుర్తుపెట్టుకొని దాన్ని మేనేజ్ చేసుకోగలిగి కొన్ని మెడిసిన్స్ కనుక వాడుకుంటే మనం స్టార్టింగ్లోనే దాన్ని క్లోజ్ చేయొచ్చు బ్యాక్ పెయిన్. హోమియోపతిలో బ్యాక్ పెయిన్ సంబంధించి మీ దగ్గరికి వస్తే ఎంత టైంలో ఈ పెయిన్ అనేది రిలీఫ్ అవ్వచ్చు? జనరల్గా అయితే స్టార్టింగ్లో 1 to 2 months సఫర్ అయిన వాళ్ళకు మనం ఒక 6 monthsలో టోటల్ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే మనం రిపీట్గా రాకుండానే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఏ ప్రాబ్లం అయినా హోమియోపతిలో బ్యూటీ ఏంటంటే ఎవరైనా ప్రాబ్లమ్ని ట్రీట్ చేయగలుగుతారు. ఏదో పెయిన్ కిల్లర్ వేసో లేకపోతే ఎక్సర్సైజ్ చేసో మేనేజ్మెంట్ చేసి ఎవరైనా బ్యాక్ పెయిన్ ట్రీట్ చేస్తారు, అది సమస్య కాదు. హోమియోపతిలో మేము చేసేది ఏంటంటే రిపీటెడ్గా రాకుండా చూస్తాం. రిపీట్గా రాకుండా ఉండాలంటే హోమియోపతిలో మాత్రం ఆ స్కోప్ ఉంటుంది. సో రెగ్యులర్గా మనం పెయిన్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత, సో ప్రాబ్లం మీద తగ్గిన తర్వాత రిపీట్గా రాకుండానే సమ్ స్పెషాలిటీ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి హోమియోపతిలో. అవి కనుక మనము పర్టికులర్గా పేషెంట్ను కేర్ తీసుకొని ట్రీట్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది రిపీట్గా రాదు. ఎలాంగ్ విత్ జాగ్రత్తలు కూడా చెప్పగలగాలి. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, పెయిన్కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హోమియోపతిలో గత 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్లయింట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ నరేష్ గారు చాలా చక్కగా వివరించారు. స్మాల్ స్టేజ్లో ఉన్నప్పుడే ఏ పెయిన్ అయినా గుర్తించండి, అది సివియర్ కాకుండా ఆపరేషన్ వైజ్ వెళ్లకుండా. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.